సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఇనుగాల పెద్దారెడ్డి గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు కుప్పల ఈశ్వర్ గారికి, బీసీ సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రివర్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి, ఈనాటి కార్యక్రమానికి మీ అందరి తరపున నన్ను ఆహ్వానించినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు హరీష్ రావు గారికి, స్థానికంగా ఉన్నటువంటి సోదరులు కౌశిక్ రెడ్డి గారికి, కౌశిక్ రెడ్డి గారి గాలి జోరు కనబడుతోంది. మరి జెడ్పీ చైర్మన్ గారికి, పెద్ది సుదర్శన్ రెడ్డి గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, సతీష్ గారికి, రాజేశ్వరరావు గారికి, పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు, వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు పేరు పేరు అందరికీ శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభ మనం గర్వంగా చెప్పుకోవాలి. ఒక సామాజిక వర్గంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో. అందులో మనది కూడా ఒక సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకొని రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర భవనానికి మనలో ఉన్నటువంటి యువకులకు పనితనాన్ని మెరుగుపరచడానికి, స్కిల్ డెవలప్ చేయడానికి నిర్మించబోతున్నటువంటి ఒక ₹1 కోటి భవనానికి శంకుస్థాపన చేసే సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రభుత్వ పరంగా ఒక ₹1 కోటి మంజూరు చేసినందులకు వారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అధికారిక కార్యక్రమం కాబట్టి నన్ను హరీష్ రావు గారు ఆహ్వానించారు. ఈ అధికారిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున హుజూరాబాద్ పాటు చుట్టుపక్కల గ్రామాల మండలాల నుంచి వచ్చినటువంటి మీ అందరి ఆహ్వానం మేరకు హరీష్ రావు గారు నాకు చెప్పారు, అంకల్ ఒక 15-20 వేల మంది వస్తుందని. ఇక్కడ చూస్తే సంఖ్య మించిపోయింది. అలాంటి సభ జరుగుతుంటే ఇది పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఒక రెడ్డిగా నా బంధువులు సమావేశానికి వస్తున్నారు కాబట్టి ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పలకరించిపోదాం, మీ అందరితో మాట్లాడిపోదాం, ఇక్కడ దాకా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి
ఊరు బయటకు వెళ్ళే బదులు మిమ్మల్ందరూ కూడా పలకరిస్తాం, ఒక బంధువుడిగా, ఒక మీ తమ్ముడిగా, మీ బిడ్డగా, మీ అన్నగా మీతో మాట్లాడిపోదామని ఇక్కడ వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలకు ఎవరెవరికి ఎట్లట్టు అవసరం ఉందో వారికి అట్లట్ల స్థలాలు ఇవ్వడం కానీ, దానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడం కానీ వారు ప్రత్యేకంగా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు అన్న పెద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఇక్కడికి స్పీకర్ హోదాలు రాలే, పోచారం శ్రీనివాసరెడ్డిగానే వచ్చాను. మా బంధువులను కలవడానికి కోసం 4 ముచ్చట వాళ్ళతో మాట్లాడదామని. నేను అనేక సందర్భాల్లో మీటింగ్లు చెప్తుంటాను. మన రెడ్డి సామాజిక వర్గ సమావేశాలు నాకు పిలిచినప్పుడు చెప్తుంటాను. కొంతమంది ఇటీవల కాలంలో ఎందుకో మరి భయపడి కొడుకుల పేరు ఆకిన రెడ్డి పెట్టుకుంటలేరు. తప్పనిసరిగా గర్వంగా మన యొక్క సాంప్రదాయం నిలబెట్టే విధంగా ఆ పేరు దగ్గర రెడ్డి తప్పనిసరి పెట్టుకోవాల్సిందే. మనకు హక్కు అది. సమాజంలో పేదవారు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గంలో పేదవారు ఉన్నారు, ఇతర వర్గాల్లో కూడా పేదవారు ఉన్నారు. మనము మన వర్గమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆత్మీయంతో పలకరించి వారికి మనస్ఫూర్తిగా సహకరించి పేదలను ఆదుకొని మనమందరం ముందుకు నడుస్తున్నాం. కాబట్టే ఇవాళ ప్రజలు మనను మనస్ఫూర్తిగా ఎన్నుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ముందుకు పంపుతున్నారు. అది ఇంకా నిలబెట్టుకుందాం, అందరం కలిసి నిలబెట్టుకుందాం. ఇంకా సమృద్ధమైనటువంటి ఉత్సాహంతో పేదలను ఆదుకుందాం. మన చెయ్యి ఇట్లా ఉండకూడదు, మన చెయ్యి ఇట్లుండాలి. అడుక్కునే స్థితిలో ఉండకూడదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. ఎవరైనా మన సాయం కోరి మన ఇంటికి వస్తే ఇప్పటికే చేస్తున్నాం, నాకు తెలుసు. ఇంకెవరు సాయం కోరి మన ఇంటికి వచ్చినా, ఏ కులం వారు వచ్చినా, ఏ మతం వారు వచ్చినా, ఏ వర్గం వారు వచ్చినా, ఆఖరికి శత్రువు వచ్చినా సరే వారికి సాయం చేసేటువంటి మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. అది మన పౌరుషం, మన మనస్తత్వం. ఇంకా మున్ముందు కూడా మా యువకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, తమ్ముళ్ళు, బిడ్డలు. మనం కాళ్ళ మీద మనం నిలబడుతూనే ఇతరులను ఆదుకునేటువంటి శక్తిని మనకి ఇంకా ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. మనం బతుకుదాం, ఇతర పేదలను కూడా మన గ్రామాల్లో ఉన్నారు, వారిని కూడా మనతో పాటు తీసుకెళ్దాం, మనతో పాటు వారిని ముందుకు తీసుకెళ్దాం. మనమందరం వ్యవసాయదారులం. నేను అనుకుంటా బహుశా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినటువంటి వారిలో నేను అనుకుంటా వ్యవసాయదారుడు కానటువంటి వ్యక్తి బహుశా ఎవరు ఉండకపోవచ్చు. అరెకరం ఉన్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలున్నా, 50 ఎకరాలున్నా ప్రతి ఒక్కరికి వ్యవసాయం ఉంది. కానీ నేను 44 సంవత్సరాల రాజకీయంలో ఉన్నాను. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు. 25 ఏళ్ళుగా శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. గ్రామాలలో
ఏదైనా సమావేశం పెట్టుకొని శంకుస్థాపనలు చేసుకొని ప్రారంభాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు సంగతి చెప్తున్నా నేను. ఊళ్ళోకి వెళ్తే వ్యవసాయం గురించి మాట్లాడదామంటే, రైతుల గురించి మాట్లాడదామంటే భయమేసేది. ఎవరు ఎక్కడ లేచి ఏమడుగుతారో, కరెంట్ ఎక్కడుంది సార్, నీళ్ళు ఎక్కడున్నాయి సార్, ఎరువులు ఎక్కడున్నాయి సార్, ఎక్కడెక్కడ ప్రశ్నలు వేస్తారో అని వ్యవసాయం గురించి రైతు గురించి మాట్లాడదామంటే భయమేసేది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి నాయకత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించబడిన తర్వాత ఈనాడు రైతుల గురించి వ్యవసాయం గురించి తలెత్తుకునేటువంటి అవకాశం కలిగింది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఢిల్లీ సమావేశాలకు చాలాసార్లు వెళ్ళాను వ్యవసాయ శాఖ మంత్రిగా. అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు వస్తారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటే వాళ్ళు నమ్ముతలేరు. ఈనాడు భారతదేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక రైతుగా, రైతు ప్రతినిధిగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ రైతు బంధు ఇంతకుముందు సోదరులు పాట పాడారు. 2018లో ఇటలీ రోమ్లో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రపంచంలోనే వ్యవసాయానికి కొత్త రకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి దేశం ఏదైనా ఉంది అని వాళ్ళు సర్వే జరిపారు ప్రపంచం మొత్తంలో. ఆ సర్వేలో తేలింది ఏంటంటే, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 69,70,000 మందికి 1,50,00,000 ఎకరాలకు రైతు బంధిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ, ప్రపంచంలోనే తెలంగాణ. ప్రపంచంలోనే రైతు బీమా, రైతు తరపున మనం ప్రీమియం కట్టి దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఒక్క గుంట ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వారు వారసులో ఖాతాలో వేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. పండిన పంట గింజ కాడికలు కొనే ప్రభుత్వం మన ప్రభుత్వమే. 8 రోజుల్లో, వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసినట్టు ప్రభుత్వం మన ప్రభుత్వమే. ఇవన్నీ మనకు తెలిసినే, మనకు తెలవంది కాదు. ప్రాజెక్టు కడుతున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, ఇవన్నీ ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు. రైతు బంధుకు పార్టీ లేదు, రైతు బీమాకు పార్టీ లేదు, ఆసరా పెన్షన్లకు పార్టీ లేదు, కళ్యాణ లక్ష్మికి పార్టీ లేదు, షాదీ ముబారక్ పార్టీ లేదు, ఇంటింటికి మా చెల్లెళ్లకు అక్కలకు నల్లలు పెట్టే స్కీమ్కు పార్టీ లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 4 కోట్ల మంది మన వాళ్ళే, మన ఆత్మీయులే. కాబట్టి ప్రతి పథకం వారికి అందజేస్తా ఉన్నాం. అందుకే ఈరోజు చెప్పడానికే వచ్చాను. ఉదాహరణకు నా నియోజకవర్గం ఉంది బాన్స్వాడ. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గత 4 సంవత్సరాలలో పేదలకు, అందులో అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అందరి కలిపి ఇప్పటికే 5,000 డబుల్ బెడ్రూమ్ కట్టించాను మా కాన్స్టిట్యున్సీలో. ఇళ్ళకి వెళ్ళిపోయినారు. మళ్ళా మొన్న 2-3 నెలల క్రితం అందరం కలిసి బస్సులో పోతున్నాం. ఈసారి నా పక్కనే కూర్చున్నాడు.
నాకు ఇంకా ఇల్లు కావాలా సార్ అని సీఎం గారికి అడిగిన. అంకుల్ మీ దగ్గర బాగా కట్టినట్టు కదా ఇంకా కావాలన్నా అన్నాడు. కావాలి సార్ అన్న. ఎన్ని కావాలన్నాడు. మళ్ళీ 5,000 కావాలన్నా. మళ్ళీ 5,000 కూడా ఇచ్చాడు బాన్సువాడ కాన్సెన్స్. అవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణం అవుతా ఉన్నాయి. 10,000 ఇళ్ళు అవుతాయి. మనందరం కలుసుకొని గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అందరు ఇక్కడ ఉన్నారు. మనమందరం కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. చాలా మందిగా రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేను ఒక దగ్గర ఛాలెంజ్ చేసిన, మా దగ్గర ఊకే ఇని ఆశకు వచ్చింది నాకు. మైక్ దొరకగానే అయిపోయి. నాది 3 అడుగుల జానేడు. నీ 3 అడుగు జానేడు యాడుందో చూపించింది. నేను ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డిగా మాట్లాడుతున్నాను. మైక్ వట్టంగానే అయిపోయి. తిట్టుడే. రాజకీయం అంటే లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం, పవిత్ర అస్త్రం. ఈ పవిత్ర అస్త్రాన్ని పవిత్రమైనటువంటి మాటలతోటే పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరపాలి కానీ తూకెత్తా మైకెత్తా దీనికోసం ఇచ్చింది మనకు అధికారం. మన సాంప్రదాయం అదేనా? మన బాధ్యత అదేనా? నేను ఎక్కడో ఉత్తనే ఇని ఆశకు వచ్చింది నాకు. అడిగినా, అరే సరే మీరే బాగా చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మా ఇంటికి నల్ల నీళ్లు, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల కరెంటు ఇవన్నీ ఇస్తున్నాం కదా, ధాన్యం కొంటున్నాం కదా. 29 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. ఒక 4 రాష్ట్రాలు పక్కన పెట్టు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 25 రాష్ట్రాలు మీయే ఉన్నాయి కదా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు రైతుల కోసం, పేదల కోసం ఈ 7 సంవత్సరాల్లో ఏదైతే అమలు చేస్తున్నామో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ 25 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో చూపియండి అని సవాల్ చేశాను. ఒక్క రాష్ట్రంలో ఎక్కడ చూపిస్తారు? ఇక్కడ తెలంగాణలో 10 ఇస్తే నువ్వు 11 ఇచ్చి మాట్లాడు. మేము కళ్యాణ లక్ష్మి 1 లక్ష ఇస్తే నువ్వు 2 లక్షలు ఇచ్చి మాట్లాడు, ఒప్పుకుంటారు. అన్ని ఉద్దర మాటలే. ఉద్దర మాటలు 10 నమ్ముతారా? ఇలా కేసీఆర్ గారు చేసే పని అన్ని నగద్, ఉద్దరేం లేదు. ఇలా మీకు తెలుసో లేదో, ఈ కరోనా భయంకరంగా ఉంది. కానీ గ్రామాలలో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి రైతు పండించినటువంటి ప్రతి గింజను 3 సీజన్లు కొని 10 రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది కాదంటారా ఎవరన్నా? మొన్న పైసలు లేవు, ఖజానా ఖాళీ అయింది. హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి గారు, డబ్బులు అయిపోయినాయి, రైతుల డబ్బులు ఇవ్వాలి. పెట్టుబడి పెట్టేట్టు రైతుల ధాన్యం అమ్ముకున్నాడు, ఉద్దర చేయకూడదని చెప్పి 36,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి, హరీష్ రావు గారు సంతకం పెట్టి 36,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని రైతాంగానికి 8 రోజుల్లోనే పేమెంట్ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రజలు అమాయకులు కాదు, న్యాయ నిర్ణేతలు. 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. ఎంతమంది మనం? కొంతమంది ఉన్నాం. 20 సంవత్సరాలు నా నియోజక ప్రజలను గెలిపిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం 10 మంది గురించి ఆలోచిస్తున్నాం కాబట్టే వాళ్ళు మనకు ఆశీర్వదిస్తున్నారు. 10 మందికి న్యాయం చేస్తున్నాం కాబట్టే ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఒక పెద్ద మనిషిగా, వయసులో పెద్దవాడిగా మా తమ్ముళ్ళకి చెప్తా ఉన్నాను, మీరు కూడా మీ జీవితంలో
ఎక్కడ తల వంచుకోకుండా సామాజికంగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవారికి మన సహాయం కోరి వస్తే వాళ్ళు ఏ వర్గం కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ మన సహాయం కోరి వస్తే వారికి ఇప్పుడే మీరు చేస్తున్నారు ఇంకా కూడా మనస్ఫూర్తిగా వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మరి నాకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది. మా అధికారులతో మీటింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు. కాబట్టి నన్ను ఈ సమావేశానికి మీరందరూ ఆహ్వానించారు, ఈ శంకుస్థాపన మహోత్సవానికి ఆహ్వానించారు. అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై హింద్. ఎవరు కూడా వేదిక నుంచి ఎవరు దిగద్దు. థ్యాంక్ యూ అన్న. పెద్ద మనసుతో నిండు మనసుతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. వేదిక పిన్న వాళ్ళు ఎవరు కూడా దిగద్దండి. హరీష్ అన్న ఒకరే వెళ్ళి కమలాకరణ ఇద్దరు వెళ్ళి మన స్పీకర్ గారిని కారెక్కించి వస్తారు. మనం సమావేశాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు మన యువ నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ కౌశిక్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. పెద్దరెడ్డి గారికి మరియు పోచారం శ్రీనివాసరెడ్డి సార్కి, నిరంజన్ రెడ్డి గారికి, సవితారెడ్డి గారికి, కమలాకర్ అన్నకి, ఈశ్వర్ అన్నకి మరియు వీడికి విచ్చేసిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ముఖ్యంగా వీడికి విచ్చేసిన అన్నా తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, తాతలకి, అవ్వలకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు వదిలిన బాణం సిద్దిపేట ముద్దు బిడ్డ కాళేశ్వరుడు ప్రతి అమ్మకి కొడుకులాగా, ప్రతి అక్కకి తమ్ముళ్ళలాగా, ప్రతి చెల్లకి అన్నలాగా, అన్న అంటే నేను ఉన్నా అంటున్న హరీష్ అన్నకి ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు ఈడబ్ల్యూఎస్ 10% అభ్యర్థి బిలు ఎవరిని అభ్యర్థి గెల్లు శ్రీనివాసన్. ఇప్పుడు జర మన బ్యాక్ డ్రాప్ చేంజ్. గెల్లు శ్రీను గారి వేదిక మీదకి రావాల్సిందిగా అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇవాళ 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్ గారికి మా హుజరాబాద్ రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రెడ్డి అంటే అన్నం పెట్టేవాడు రెడ్డి, పొలం దున్నేవాడు రెడ్డి, నీడ ఇచ్చేవాడు రెడ్డి. రెడ్డి అంటే పౌరుషం, రెడ్డి అంటే ధైర్యం, రెడ్డి అంటే ఇంకేముంది, ఏం లేదా, సైలెంట్గా ఉన్నారు. రెడ్డి అంటే అన్న అని పిలిస్తే రెడ్డి అని పలికే ప్రతి వ్యక్తికి. అట్లాంటి రెడ్డిలందరూ కూడా ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయి అన్నా మాకు భవనం కావాలి, 1 ఎకరం స్థలం కావాలి, భవనం కావాలి అని చెప్పి వందలాది మంది, వేలాది మంది రెడ్డిలు ఈటల రాజేందర్ గారి దగ్గరికి పోయినరు. వాళ్ళ చెప్పులు అరిగినాయి, కార్ టైర్లు అరిగినాయి, కానీ ఈటల రాజేందర్ గుండె మాత్రం కరగలేదు. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పుర్రి. కానీ అదే విధంగా మనము కేసీఆర్ గారిని, హరీష్ అన్నని మాకు స్థలం కావాలి అని చెప్పంగానే 1 ఎకరం స్థలం ₹1 కోటి ఇచ్చి
నేను హరీష్ అన్నను ఒకటి అడిగినా, హరీష్ అన్న సిద్దిపేట మీరు కట్టించిన భవనం కంటే 1 ఇంచన భవనం ఎక్కువ మాది హుజరాబాద్ లో ఉండాలని చెప్తే సరే కౌశిక్ తప్పకుండా అని చెప్పి మనందరు కూడా మాట ఇచ్చిండు. దాంతో పాటు ఇవాళ కేసీఆర్ గారు, మీరు అందరు బొమ్మరిల్లు సినిమా చూసిర్రా ఎప్పుడన్నా? బొమ్మరిల్లు సినిమా చూసిర్రా చూడలేదా? బొమ్మరిల్లు సినిమా నాన్నలక్క అల్ల ప్రకాష్ రాజు ఉంటాడు. ఏం అడగక ముందే అన్ని వాళ్ళ కొడుక్కి చేసి పెడతారు. ఉదాహరణ చెప్తున్నా, ఇలా కేసీఆర్ గారు మనం ఏం అడగక ముందే ఇవాళ రైతు బంధు మనం అడిగినామా, ఫ్రీ కరెంటు మనం అడిగినామా, ఇవాళ రైతు బీమా మనం అడిగినామా, కాళేశ్వరం ప్రాజెక్టు మనం అడిగినామా? అడగక ముందే ఇవాళ కేసీఆర్ గారు మనకి ఇవన్నీ చేసి పెట్టారు. కాబట్టి ఎవరం కూడా మర్చిపోవద్దు కేసీఆర్ గారిని. దాంతోపాటు ఇక ఇప్పుడు కొంచెం మసాలా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని అంటే హరీష్ అన్నని తిడుతుండు ఈటల రాజేందర్. హరీష్ అన్న అంటే హరీష్ అన్నని తిడుతుండు. అరే భాయ్, హరీష్ అన్న చేసింది ఏంది భాయ్? హరీష్ అన్న ఈ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎవరన్నా చెల్లె వచ్చి నేను అన్న బిడ్డకి పెళ్లి చేసిన అంటే కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు. ఏదైనా అవ్వ వచ్చి నాకు పెన్షన్ వస్తలేదు అంటే పెన్షన్ ఇప్పించిండు. నీకు ఉన్న నీ వాడకి నువ్వు ఏదైతే హుజరాబాద్ బోర్నపల్లిలో ఉండనో ఆ వాడకి రోడ్డు లేకపోతే రోడ్లు ఇప్పిస్తుండు. హరీష్ అన్న ఏమి తప్పు చేస్తుండే రాజేందర్ అన్న? నిన్ను ఒక్క మాట అన్న హరీష్ అన్న అన్నాడా నిన్ను? ఎందుకే రాజేందర్ అన్న గడియారాలు ఎందుకు వంచుతున్నావు? ఇలా మేకపోతులు ఎందుకు ఇస్తున్నావు? ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడిగిండు. తప్పితే ఒక్క మాట కూడా నిన్ను హరీష్ అన్న అనలే కదా. కేవలం హరీష్ అన్న ఇవాళ చేయబట్టి ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం మొత్తము కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న చేయబట్టి ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం మొత్తము అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు ఇక ఇప్పుడున్నది, మొన్న అమిత్ షా ఈటల రాజేందర్కి దండేయంగానే ఓరి అమ్మ ఎంత సంతోషపడుతుండ అంటే దండేసిండు, అలంకరించిండు. బ్రహ్మాండమే అలంకరించినము. మనము దండేసి మనిషిని ఎప్పుడు అలంకరిస్తాము? మనం కూడా గొర్రెపోతుని అవి జడితిచ్చే ముందు మంచిగా అలంకరిస్తాము, దండేస్తాము, అన్ని చేస్తాము. రేపు అట్లా తోలి హుజరాబాద్కి తోలిండు. ఇలా హుజరాబాద్ ప్రజలు మొత్తము ఓట్ల ద్వారా ఈటల రాజేందర్ని కోయబోతా ఉన్నారు. దానికోసమే రెడీగా చేసిండని చెప్తా ఉన్నా. దీంతో పాటు ఇవాళ మాటికి అంటున్నాడు, నేను అవినీతి చేయలేదు, నేను చాలా శుద్ధ పూసుని అని అంటా ఉన్నాడు మాటికి. చలో ఈటల రాజేందర్ అన్న, నేను పంచాయతీకి వస్తా, ఈ పెద్ద మనుషులు ఎవ్వరు అవసరం లేదు, నేను గెలుస్తున్నాం, ఇక్కడ ఉన్న స్థానికులు మనందరం కూర్చుందాం, పెద్ద అన్న కలిసి కూర్చుందాం పంచాయతీకి. 10 లక్షల రూపాయలు డిపాజిట్ పెడతా, నువ్వు 10 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టు. నువ్వు గిట్ట అవినీతి చేయలే అని ప్రూవ్ చేయగలిగితే ముక్కు భూమికి రాగి తప్పైందన్నా అని చెప్పి నేను చెప్పి పోతా. నీకు దమ్ముందా? ఇల్లంతా కుంట రాములు వారి టెంపుల్ దగ్గర కూర్చుందామా, లేకుంటే జమ్మికుంట గాంధీ దగ్గర కూర్చుందామా, లేకుంటే హుజరాబాద్ అంబేద్కర్ దగ్గర కూర్చుందామా, లేకుంటే కమలాపూర్ నీ ఊర్లో కూర్చుందామా, లేకుంటే వీణవంక నా ఊర్లో కూర్చుందామా? చెప్పు నీకు దమ్ముంటే. నువ్వు అవినీతి చేయలేదని నీకు ఒప్పుకుంటే నువ్వు అవినీతి పరుణ్వి. ఇలా మీ అందరికీ ఇంకోటి తెలుసా? ఇలా ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి సంపాదించిండో డబ్బు. మనందరము కష్టపడి పంట పండించిన పంటని ఐకేపీ సెంటర్లకి తీసుకుపోయినప్పుడు కింటాల్కి తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కట్ చేసిర్రా చేయలేదా? ఒక్కసారి మీరు గుడ్డ మీద చేసుకొని చెప్పండి. కట్ చేసిర్రా 5 నుంచి 10 కిలోలు? కట్ చేసిండు. మరి ఇక్కడ ఉన్న పెద్ద మనిషి వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా కట్ చేయలే. మరి అక్కడ కట్ చేసినప్పుడు ఆ 10 రైతుల రక్తం తాగి ఆ 10 కిలోల వడ్ల పైసలు ఇలా ఈటల రాజేందర్ జేబులకు పోయినాయి. ఇది వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. ఇక పెద్ద మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా నేను మాట్లాడకుండా వాళ్ళకి అవకాశం ఇద్దాము. మనం హరీష్ అన్నకి, పెద్దలు అతిథులు నిరంజనకి, సబితక్కకి అవకాశం ఇద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై రెడ్డి. ఒక్కసారి చేతులందరూ పైకెత్తాలి పైసా. కేసీఆర్ గారి నాయకత్వం,
హరీష్ అన్న నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, కమలాకర్ అన్న నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఒక్కసారి మన రెడ్లందరం నేను పెట్టేసే ముందు ఒక్కసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి హరీష్ అన్నకు ఒక్కసారి మన స్ట్రెంత్ ఏందో ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూపించాల్సిన అవసరం ఉంది. గట్టిగా సపోర్ట్లు. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. కృతజ్ఞతలు. చాలా సహనంగా ఓపికతో కూర్చున్న మీ ఓపికను, మీ సహనాన్ని కూడా మేము పరీక్షించదలుచుకోలేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వేదిక పైన ఇంతమంది ఉన్నారు కనుక వీళ్ళందరూ మాట్లాడితే ఏ రాత్రి అయిద్దో అని చెప్పి అనుమానం కూడా అవసరం లేదు. మేము ఎవరం కూడా మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ వచ్చిన అతిథులు మాత్రమే వారి యొక్క సందేశం ఇస్తారు. మనం ఇక్కడ ఉండే వాళ్ళం, రోజు మాట్లాడుకునే వాళ్ళమే కనుక మేమెవరం కూడా ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు రైతు వేదిక రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసనమండలి సభ్యులు పల్లా రాజశేఖర గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. హుజురాబాద్ రెడ్డి సంఘాల నాయకత్వంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఇనుగాల పెద్దిరెడ్డి గారు, సమావేశానికి వచ్చిన మంత్రివర్యులు హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, సబితక్క మరియు ఈశ్వర్ గారు, వేదిక మీద ఆసీనులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలు, వేదిక ముందు ఆసీనులైన నా రైతాంగ సోదరులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా. నేను 3 విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఒకటి, గత 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండే అవకాశం ఉంది కాబట్టి వారు నన్ను రైతు బంధు చైర్మన్గా చేయకముందు, రైతు బంధు పెట్టేటప్పుడు కూడా స్వయంగా వారితో ఉండే అవకాశం కలిగింది. రైతు బంధు పెట్టినప్పుడు చాలామంది ఇది కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడబోతుంది, భూస్వాములకు మాత్రమే ఉపయోగపడబోతుంది, కాబట్టి ఇది ఎవరికి లాభం అని చెప్పేసి చాలామంది ప్రశ్నించారు. అదరక బెదరక ఈ రోజున 1,50,00,000 ఎకరాలకు 63 లక్షల మంది రైతాంగానికి ఒక్క రోజు తేడా లేకుండా మొత్తం ఇప్పటి వరకు 7 సార్లు 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ధీరుడు మన కేసీఆర్ గారు. చాలా మంది చెప్పిండ్రు 5 ఎకరాల కట్ చేయండి, 10 ఎకరాల కట్ చేయండి, కొద్ది మందికే ఉపయోగపడుతున్నది, ఇక్కడ కూర్చున్న వాళ్ళకే ఉపయోగపడుతుంది, దీన్ని ఇవ్వద్దు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు రైతు అనేవానికి 1 ఉన్నా, 20 ఉన్నా, 30 ఉన్నా ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతా అని చెప్పేసి 1,50,00,000 ఎకరాలకు ఇస్తున్నాడు ఇవాళ కేసీఆర్ గారు. రైతు బీమా పెట్టినప్పుడు కూడా రైతు బంధు ఇదే హుజురాబాద్ సాక్ష్యంగా మొదలుపెట్టిండ్రు. రైతు బీమాని కరీంనగర్ జిల్లా సాక్ష్యంగా పెట్టినప్పుడు నన్ను పక్కకు పిలిచి లెక్కలేమని చెప్పిండ్రు. 400-500 కోట్లు అయితే సార్ అని చెప్పినాం. ఇంటికి పోయిన తర్వాత 800 కోట్లు అయితే అని చెప్పినా, 800 కాదయా 1000 కోట్లైనా పర్వాలేదని చెప్పిండ్రు.
ఇవాళ గుంట భూమి ఉన్న రైతు ఇవాళ చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు 5 నుండి 10 రోజుల్లో ఇవాళ ఇస్తుండా లేదా కేసీఆర్ గారు? మీరు దయచేసి ఆలోచించండి. 2600 రైతు వేదికలు నిర్మించుకున్నాం. ఒక్క కిలో మిగిలకుండా గత అన్ని సీజన్లో అన్ని పంటల్ని ఏ పంట అయినా కూడా కొన్నది కూడా కేసీఆర్ గారే. కాబట్టి ఇలా రైతాంగానికి ఉచిత కరెంటే కాకుండా, నీళ్ళే కాకుండా, పెట్టుబడి సాయమే కాకుండా ప్రతి ఎకరంలో పండిన దాన్ని కొన్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తప్ప మరొకరు కాదు. ఇది గుండె మీద చేసుకొని దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించాలి. రెండో అంశం, ఇవాళ నాతో పాటు ఎమ్మెల్సీ అయిన మా పాడి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ చెప్తున్నారు, అన్న 1 ఎకరం 1 కోటి రూపాయలు ఇచ్చిందని. ఇవాళ అన్ని సంఘాలకు ఇచ్చిండ్రు, అన్ని కులాలకు ఇచ్చిండ్రు, అన్ని వర్గాలకు ఇచ్చిండ్రు. ఆర్బీఆర్ రెడ్డి కాలేజీ గురించి అడిగితే 10 ఎకరాల భూమిని బుద్వేల్లో 300 కోట్ల విలువ చేసే భూమిని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు. 10 కోట్ల బిల్డింగ్కి ఇచ్చిండ్రు. నిన్నగాక మొన్న 1500 గజాలు హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ రెడ్డి కాలేజీకి ఎదురుగా కూడా మళ్ళా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎవరికి భయపడకుండా సామాజికంగా ఉపయోగపడేదానికి ధైర్యంగా ఇచ్చింది ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. చివరిగా ఒకటే మాట చెప్తున్నాం, ఇవాళ భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో కూడా ఇంతమంది మంత్రులు ఎప్పుడు లేరు. పక్కన జగన్మోహన్ రెడ్డి దానికి భయపడకుండా ఇక్కడ కూర్చున్న ప్రతినిధులందరూ కూడా గౌరవం ఇచ్చింది, ఇస్తున్నది ఒక కేసీఆర్ తప్ప మరొకరు కాదు. అది వ్యవసాయ రంగమైనా, సంక్షేమ రంగమైనా, నాయకత్వమైనా కేసీఆర్ గారు మాత్రమే ఇక్కడ కూర్చున్న వర్గానికి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఆలోచించి ఇవాళ దీన్ని రైతు బంధును వ్యతిరేకించిన ఈటెల రాజేందర్ కావాలనా, రైతు బీమాను పరిగే అన్న ఈటెల రాజేందర్ కావాలనా, కులం పేరుతో పక్కన పెడుతున్న ఈటెల రాజేందర్ కావాలనా, కుల మతాలకు అతీతంగా వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా అద్భుతంగా ప్రగతిలో తీసుకొచ్చిన కేసీఆర్ కావాలన్నా దయచేసి ఆలోచించి మా గెల్లు శ్రీనివాస్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అన్న. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. చాలా సంతోషం. సరే, మేము ఎవరో మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కనుక వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటలే అనుకోవచ్చు. రెడ్డి సంఘాల ఐక్య వేదిక ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన ముందు ఉన్నాడు. ఇవాళ ఇప్పటి వరకు అనేక దశాబ్దాలుగా చేసే పోరాటం వల్ల ఏం సాధించుకున్నాం, 7 సంవత్సరాలలో ఏం మనం సాధించుకున్నాం, ఇంకా మనం ఏం కోరుకుంటున్నామో 2 నిమిషాల్లో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకునేటువంటి సంతోష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. రెడ్ల ఆత్మీయ సమ్మేళన సభకు విచ్చేసి వేదికపై ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, సబితక్క గారికి, నిరంజన్ అన్న గారికి, ఈశ్వరన్న గారికి, సభాధ్యక్షులు పెద్దిరెడ్డి అన్న గారికి, పల్లా రాజేశ్వరరెడ్డి అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వేదికపైనున్న పెద్దలందరికీ, నేటి సమావేశానికి విచ్చేసి వేదిక ముందున్న ఆసీనులైన అక్కాజెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఏనుగు సంతోష్ రెడ్డి, రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా గత 7 సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఉద్యమాలు, సభలు, సమావేశాలు పెట్టి ప్రభుత్వం దృష్టికి మనం ఏ అయితే సమస్యలు తీసుకుపోయినామో
ఆ సమస్యలు దాదాపుగా ఒక 60-70% మనం సాధించుకోవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ రైతుల విషయానికి వచ్చేసరికి మిగతా ఇప్పటిదాకా పెద్దలంతా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఏవైతే మన సమస్యలు పరిష్కరించారో ప్రత్యేకంగా ఇక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున ఇలా రాష్ట్ర శాసనసభ మొత్తం ఇక్కడికి కదిలి వచ్చి రేపు రెడ్డి సామాజిక వర్గానికి నిజంగా పెద్ద ఎత్తున ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న ఈ సామాజిక వర్గానికి తప్పకుండా ఒక కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నుంచి 1,000 కోట్ల నిధిని కేటాయిస్తే రేపు నిరుద్యోగ యువత ఏదైతుందో ఆ నిరుద్యోగ యువత తలా 10-20 లక్షలు రుణం తీసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటిదాకా అయితే ఏ సమస్యలు అయితే మీ దృష్టికి తీసుకొచ్చినామో అవి పరిష్కరించిర్రో ఈ ఒక్క కార్పొరేషన్ను కూడా ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దాని ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం చేసి దానికి చట్టబద్ధత కల్పించి కృషి చేస్తే మీకు తప్పకుండా మేము రుణపడి ఉంటాం, మీ వెంట నడుస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఒకసారి కరతాళ ధ్వనులతో అందరం ఈ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మీరు నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు పేరు పేరున గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై రెడ్డి! రెడ్డి ఐక్యత! రెడ్డి ఐక్యత! సంతోషన్నా, తప్పకుండా మీరు పెట్టిన ప్రతిపాదన, ఈ వేదిక పైన అందరి ప్రతిపాదన, ఈ సభకు వచ్చిన అందరి యొక్క ప్రతిపాదననే స్వీకరిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడే సమయంలో తప్పకుండా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు మన ఆడపడుచు సీనియర్ నాయకురాలు విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు నిరంజన్ రెడ్డి అన్నకి, హరీష్ రావు గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, గంగుల కమలాకర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులతో పాటు సోదరులు కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్, గౌరవ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న రెడ్డి బంధువులందరికీ, మా అక్క చెల్లెలకి, మా అన్న తమ్ముళ్ళకి, పెద్దలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మనస్ఫూర్తి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా కాబోతున్న గెల్లు శ్రీనివాస్ గారికి కూడా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్కి ఫౌండేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బిల్డింగ్కి దాంట్లో మేము భాగస్వామ్యం కావడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరొక్కసారి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే అడిగిందే తడుగా, అడగకుండా అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కానీ ప్రజల అవసరాలను గమనిస్తూ ఎక్కడ ఎవరికి ఏది కావాలి, ఏది ఇస్తే బాగుపడతారని నిరంతరం ఒక యజ్ఞిలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలా ఉందనేది స్పష్టమైన మార్పు కింద కనిపిస్తూ ఉంది. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే 8 సంవత్సరాల కిందట గ్రామాలకు అయితే కరెంటు లేదని, ట్రాన్స్ఫారం కాలిపోయిందని రైతన్నలు ఏడ్చేవాళ్ళు. ఎక్కడికి వచ్చినా ఎండిన పంట చేత పట్టుకొని ప్రతి మీటింగ్కి వచ్చి అడిగేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో చనిపోయినారు, ఏదైనా సాయం చేయమని అడిగేవాళ్ళు. ఏ ఊరికి వెళ్ళినా మా ఆడబిడ్డలందరూ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు 8 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రైతన్నలందరూ, వ్యవసాయం చేసుకున్న వాళ్ళందరూ 24 గంటల కరెంటుతో
గతంలో అయితే 7 గంటల కరెంట్ ఇస్తే 4 గంటలు రాత్రి ఉంటే 3 గంటలు పొద్దునుండేది. రాత్రి పోయిన వాళ్ళు పాములు కలిసి చనిపోతున్నారమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అలాంటి బాధ లేకుండా 24 గంటల కరెంట్ ఇస్తూ రైతన్నకి ప్రతి ఎకరాకి అకౌంట్లో 10,000 వేస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరగా రైతు బీమా ఏర్పాటు చేస్తూ నేనున్నాను రైతన్నకి వెన్నుదన్నుగా వెన్నుపూసగా నిరూపించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరం కూడా ఆస్వాదించాల్సిన అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మా ఆడబిడ్డలు ఎంతోమంది కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. ఆడపిల్ల పుట్టిందంటే గుండె మీద కుంపటి అనుకునేవాళ్ళు, ఆడబిడ్డ పుట్టిందంటే తల్లిదండ్రి పుట్టినప్పటి నుండి ఏడ్చేవాళ్ళు, పంపించేదాకా ఇంట్లో నుండి పెళ్లి చేసి పంపించిన దాకా. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మి పుట్టింది అనుకుంటున్న సందర్భం ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆడబిడ్డ పెళ్ళి అవుతుంటే అడగకుండానే ₹1,00,000 ఇస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని తీసుకొచ్చున్నారు. ఈరోజు అదే కాకుండా కేసీఆర్ కిట్ లాంటి పథకాన్ని తీసుకొచ్చున్నారు. రాజకీయంగా ఆడబిడ్డలు ఎదగడానికి 50% రిజర్వేషన్ తీసుకొచ్చున్నారు. నామినేటెడ్ పోస్టులో కూడా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని మనవి చేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసి ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరైనా ఉంటే 30 సంవత్సరాలైనా పూర్తయ్యేది కాదు. కానీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి 3 సంవత్సరాల్లో పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అందించిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, రైతులకు ఇంకేదో చేయాలి, రైతు పండించిన పంటకి రైతు ధర నిర్ణయించినాడే ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండగలుగుతాడు, అప్పుడే నాకు తృప్తి అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. రైతును వ్యాపారం దిశగా అడుగులు వేసేటట్టు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ అది రెడ్డి కులం కావచ్చు, బ్రాహ్మణ కులం కావచ్చు, వైశ్య కులం కావచ్చు, వీళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని మాత్రం మనవి చేస్తా ఉన్నాను. చాలాసార్లు చర్చించి వదిలేస్తున్నారు. కానీ ఈరోజు ఒక గట్స్ ఉన్న లీడర్గా 10% రిజర్వేషన్ అది చదువుకుంటే కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తూ ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. మొన్నొక రోజు గద్వాల్ వెళ్ళాను పెద్దలు నిరంజన్ రెడ్డి గారి జిల్లాకి. చాలాసార్లు ఈస్ట్ గోదావరి అటు పోతా ఉంటే పచ్చని పొలాలు, చెరువులు, కుంటల నీళ్లతో, కాలువల ధర నీళ్లతో చూసేదాన్ని. కానీ మన తెలంగాణ ఎప్పుడవుతుందో అట్లా అని ఆలోచించేదాన్ని. కానీ మొన్న గద్వాలు వెళ్ళినప్పుడు పైనుండి చూస్తే చెరువులు, కుంటలు నిండి కాలువల ధర నీళ్ళు వస్తూ పచ్చని పొలాలు చూస్తున్నప్పుడు ఇది కదా కేసీఆర్ గారు కలలుగన్న తెలంగాణ రాష్ట్రం అనిపించింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతి ఎకరాకు ఆ విధంగా అందించే సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం వెన్నంటి ఉండాలని మరొకసారి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఒక అన్నలాగా ఆడబిడ్డలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఒక రైతుకి వెన్నెముకలాగున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరూ కూడా ఆశీర్వదించండి, అండగా ఉండండి అని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఎన్నిక ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అడగకుండానే మన అకౌంట్లలో 10,000 వేసిన ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలా, లేదంటే మనకు తెలియకుండా మన జేబులకు చిల్లులు పెడుతున్న బీజేపీకి అండగా ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతుంది, గ్యాస్ ఏ విధంగా పెంచున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్ గారికి అండగా ఉండడానికి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. వారు బలపరిచిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని మీరందరూ అండగా ఉండండి అని కూడా మరొక్కసారి పేరు పేరున మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ముళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం, చక్కటి సందేశం ఇచ్చినందుకు. మా ఈశ్వరన్ అంటా ఉన్నాడు, అన్న ఇంతమంది ఉంటే వీళ్ళందరూ చూసి ఎంతసేపు మాట్లాడతారు అని చెప్పి అనుకుంటా ఉంటానంటే నేను ఒకటే చెప్తా ఉన్నా మంత్రి గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆషామాషిగా వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ భోజనాలు పెడితే, బిర్యానీలు పెడితే తినిపోవడానికి వచ్చిన వాళ్ళు కాదు. సాయంత్రం మందుపాటి ఉందంటే వచ్చిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఆకలిని ఓర్చుకొని నేర్పుతో, ఓర్పుతో మా కష్టాలు అర్థం చేసుకొని మా కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం పెట్టిన సంఘీభావ సభకు మేము ఉంటాం, చివరి దాకా ఉంటాం, సాయి చందు పాటలు వింటాం అనే సంకల్పంతో వచ్చినారు. అయినా మేమందరం
మాట్లాడమని మొదలే చెప్పినా కనుక తమ్ముడు అభ్యర్థి నిండు మనసుతో మనం ఆశీర్వాద కొరకు వచ్చిండు. 21 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండు. జైలు పాలు అయిండు, లాఠీ దెబ్బలు తిన్నాడు, ఏం ఆశించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పనితనాన్ని చూసి తమ్ముడు వెళ్ళు హుజరాబాద్కు, గెల్లుగా వెళ్ళు, గెలుపుతో రా, నీ ద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకో అనే ఒక ఆశీర్వాదంతో వచ్చినటువంటి తమ్ముడు వారు మనల్ని అప్పీల్ చేసుకోవడానికి వారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎవరు అన్నా రావు రెడ్డి అనేది కులం కాదు, టైటిల్. ఇవాళ ఈ సభ ద్వారా మీరు చేసే సేవను దృష్టిలో పెట్టుకొని మేము కూడా హరీష్ రెడ్డిగా మేము బిర్దిస్తూ ఉన్నాం. మీరు కూడా మా ఆత్మీయ వ్యక్తిగానే భావిస్తూ ఉన్నాం. మీరు వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు గెల్లు శ్రీనివాస్ గారు మాట్లాడితే కోరుతా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గట్టిగా అనాలన్నా, కేసీఆర్ గారి నాయకత్వం, రెడ్డి ఐక్యత. చేతులు వేస్తలేవు, అందరు అనాలి, అక్కలు కూడా రెడ్డి ఐక్యత. ఈనాటి రెడ్డి బంధువుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న మన నాయకులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు 2001 నుంచి కేసీఆర్ గారితోని తోడై నీడై అన్నిట్లో వెంబడి ఉండి ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేస్తున్న పెద్దలు మన నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అక్క సబితాంద్రారెడ్డి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు పెద్దిరెడ్డి గారికి, మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు ఈశ్వరన్న గారికి, మన రైతు బంధు అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర గారికి, అదేవిధంగా మన నియోజకవర్గం యువనేత ఎమ్మెల్సీ కౌశిరెడ్డి గారికి, వేదిక ఉన్న ఎమ్మెల్యేలు అన్న పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న గారికి, మన జడ్పీ చైర్మన్ విజయక్క గారికి, మనోహరెడ్డి సార్ గారికి, సతీష్ అన్న గారికి, అదేవిధంగా మన శ్రీధర్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరు కూడా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మీ అందరు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నాకు చిన్నప్పటికెళ్ళి రెడ్డిలతో నాకు మంచి అనుబంధం. మా గ్రామంలో చూసుకుంటే మీ చిన్నప్పటికెళ్ళి రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసినాం. అట్లే రెడ్డిస్ కూడా మా కోసం పనిచేసారు. ఆ సంతృప్తి మాకుంది. చిన్నప్పుడు మా నాన్న మా కొండపాక గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు రామ్ గోపాల్ రెడ్డి ద్వారా అని ఉండే రామ్ గోపాల్ రెడ్డి తన గెలుపు కోసం పనిచేసిండు చిన్న వయసులోనే. తర్వాత మాకు అవకాశం వచ్చినప్పుడు జనరల్ మహిళా సర్పంచ్ అయినప్పుడు కూడా మా బాబు చెప్పిండు మేము పోటీ చేయమని చెప్తే మా ఊళ్ళే నల్ల రవీందర్ రెడ్డి మా మామ అని ఉంటాడు, నల్ల రవీందర్ రెడ్డి గారు, లేదు బావా ఖచ్చితంగా ఈసారి అక్కను పెట్టాలి, మేము గెలిపిస్తాం, మీరున్నా ఒకటే మేమున్నా ఒకటే అని చెప్పి మా గ్రామంలోని రెడ్డిస్ అందరూ కూడా ఏకమై ఆ రోజు మా అమ్మను సర్పంచ్గా గెలిపించిన చరిత్ర ఇవాళ మా గ్రామంలో రెడ్డి. నేను విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ పోయిన సందర్భంలో నిన్ను ఏవీ కాలేజీలో చదువుకున్నా. ఏవీ కాలేజీలో మా కన్నారెడ్డి సార్ అని మా లెక్చరర్ ఉంటాడు. చాలామంది రెడ్డిస్ లెక్చరర్లు ఉన్నారు. నన్ను భుజం తట్టి ప్రోత్సహించరు. నువ్వు తెలంగాణ కోసం కొట్లాడు, భయపడకు, పైసలు లేవని వెనకడుగు వేయకు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడుగు, మా జీవితంలోకి వెళ్ళి నీకు ఖర్చు ఇస్తాం, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం నువ్వు ఆపద్దు, కేసీఆర్ గారితోనే నడవాలని చెప్పి మా కన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. తర్వాత విశ్వవిద్యాలయంకి వచ్చిన తర్వాత నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల మా యూనివర్సిటీలో రెడ్డిస్ కూడా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పోటీ పడ్డ సందర్భంలో కేసీఆర్ గారు ఒక కమిటీ ఇస్తే ఆ కమిటీకి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పారు రెడ్డిస్ కాదు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసేటోళ్ళు కావాలి, కలుపుకపెట్టోళ్ళు కావాలి,
నువ్వు బీసీ అయినా నేను సపోర్ట్ చేస్తాం, నువ్వు పంజాయి బిడ్డ అని చెప్పి ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వెనుకడు వేయకుండా తెలంగాణ కోసం పనిచేసిన నాకు నిరంజన్ రెడ్డి సార్ నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఇవాళ ఈ స్థాయికి వచ్చినని చెప్పి నేను చాలా సగర్వంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నాం. ఇవాళ టీఆర్ఎస్వి ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కూడా నాకు పల్లా రాజశేఖర గారి సహకారం ఉన్నది. ప్రతి కాలేజీలో ఏ పిల్లలకు అవసరం పడ్డా ఏ కాలేజీలో ప్రాబ్లం ఉన్నా నాతో కాకపోతే నేను పల్లా రాజశేఖర గారి సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలోని చాలా కాలేజీల విద్యార్థుల కోసం నేను సహకరించానంటే పల్లా రాజశేఖర గారి ప్రోత్సాహం నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నా జీవితం రెడ్డిలతోని పెనవేసుకొని ఉన్న ఆ కుటుంబం ఒక వ్యక్తిని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మా టీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీలో కూడా ఒక 7 రెడ్డిస్కు నేను స్థానం కల్పించిన. జిల్లా కమిటీ లోపల 8 మందికి ఇవాళ జిల్లా కోర్టులు ఇలా చేసిన రెడ్డిలు కూడా ఆ విధంగా కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు ఇవాళ రెడ్డిలు అని చెప్పి నేను సగర్వంగా ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్పదలుచుకున్నా. రేపు భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ గ్రామాల లోపల ఎవరైనా మంచిగా పనిచేసే వాళ్ళు ఇప్పటికే చాలా మంది నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాకు టికెట్ అనౌన్స్ కాకముందే మా సాదరెడ్డి గారు, మా తిరుపతి రెడ్డి గారు, మా సీనన్న, మా సురేంద్ర అన్న చాలా మంది కూడా మా చింతనరెడ్డి అన్న నువ్వు భయపడకు సీను, టికెట్ పైసలు అని చెప్పి నువ్వు వెనకాడకు వేకు, మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి మా రెడ్డిలో మేమే డబ్బులు వేసుకొని నేను గెలిపిస్తాం, కానీ నువ్వు మాత్రం వెనుకపోకు, నీకు అండదండగా మేము ఉంటాం, కేసీఆర్ గారు అవకాశం ఇస్తాం, మాత్రం వెనకాడు పోకు అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. ఆ ధైర్యంతోనే ఇవాళ నేను ముందుకు పోతున్నా కాబట్టి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం నేను చివరిగా చెప్పదలుచుకున్నా. ఈ అన్ని విషయాలు మన పెద్దలు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మన పిల్లలు చాలామంది ఇవాళ రెడ్డిలు కూడా అందరూ చదువుతూ ఉన్నారు, చాలా ప్రైవేట్ రంగంలో పోతూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో ఇంకా మన పోటీ పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించి ఇవాళ ఈ రాష్ట్రంలో 10% రిజర్వేషన్లను అమలు చేసిన చరిత్ర ఇవాళ మన టీఆర్ఎస్ పార్టీది. ఈ 10% రిజర్వేషన్లు అమలు చేస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మనల్ని టీచర్లు అవుతారు, పోలీసులు అవుతారు, ఎంఆర్ఓలు అవుతారు, ఎంపీడీఓలు అవుతారు, వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు వస్తాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయి, అనేకమైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉద్యోగులు కూడా ఇవాళ మన రెడ్డి బిడ్డలు ఉన్నత వర్గాల్లోని పేదవాళ్ళు వచ్చే అవకాశం ఈ రిజర్వేషన్ వల్ల సాధ్యమవుతుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ మన రెడ్డి బిడ్డలు రైల్వేల ఉద్యోగం చేయొద్దా? ఇవాళ బీజేపీలు రిజర్వేషన్లు తీసుకొస్తున్నామని చెప్పి కేంద్రంలో తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మన సీఎం సార్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ 10% రిజర్వేషన్ల విద్యా ఉద్యోగాలలో మనకు అవకాశాలు వస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక దిక్కు గుంజుకుంటా అయినాను కూడా మనం అందరూ కూడా ఒకసారి మా అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే ఈ దేశంలో 15 లక్షల మంది పోస్టులు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఈ 10% రిజర్వేషన్ ఎట్లా అమలవుతాయి? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తారు కదా, ఈ రిజర్వేషన్ ఫలాలు మన బిడ్డలు ఇలా పొందేదనే అంశాన్ని మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే పోస్ట్ ఆఫీసుల ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు భర్తీ చేయదలుచుకుంటే ఆర్మీలో ఉంటాయి, నేవీలో ఉంటాయి, అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వ కార్పొరేషన్లు ఇవాళ భారత్ గ్యాస్ కానీ ఇవాళ ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ అనేకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 120 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తే మన రెడ్డి బిడ్డలకు పేదవాళ్ళకు ఇలా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ ఇవాళ వాళ్ళు మాత్రం ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి అలాంటి బీజేపీ పార్టీ పట్ల మన గ్రామాలు తిరిగే మన పిల్లలు ఎవరైనా మన అన్నదమ్ములు తిరిగేది ఉంటే వాళ్ళకి నచ్చజెప్పి బీజేపీ సైడ్ తిరగకుండా వాళ్ళని చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మన భవిష్యత్తును నిలబెట్టే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పట మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ తమ్ముడు గెలిచి ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన నియోజకవర్గం రాబోయే రోజుల్లో రెడ్డిలలో కూడా చాలా మందికి నిరుపేదలు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పించే బాధ్యత మీ తమ్ముడు గెలిచిని తీసుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత ఇవాళ మా మీద ఉన్నది. నాకు తోడుగా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పాట హుజరాబాద్లో ఈ నియోజకవర్గానికి రామ లక్ష్మణులు అయితే ఎట్లయితే కలిసిమెలిసి ఉన్నారో మేము కూడా ఆ విధంగా ఇద్దరం కలిసి ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న.
తమ్ముడు ఏం ఆధారపడద్దు. నువ్వు వచ్చిన సభ సామాన్యమైనది కాదు. ఇంతమంది ఎప్పుడు కూడా ఇంటి నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు. మేము మగవాళ్ళం వస్తే రావచ్చు, కానీ మా ఆడతల్లులు ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇల్లు ఇడిచి తాళం వేసి బయటకు రాలేదు. వచ్చిందంటేనే నిండు మనసుతో నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు 10 మందిని ఒప్పించి మెప్పించగలిగే వాళ్ళే. వీళ్ళందరూ తలుచుకుంటే, వీళ్ళందరూ సంకల్పంతో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి ధైర్యం నీకు వచ్చింది, బలం నీకు వచ్చింది. ఇవాళ గెలుసీను కాదు, గెలుపు సీనుగా ధైర్యంగా ముందుకు పోమని చెప్పి తమ్ముని కోరుకుంటూ, ఉపన్యాసాలు విని విని కొంత మీకు బోరుగొట్టింది కనుక నిరంజన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒక పాట, హరీష్ రావు గారు మాట్లాడే ముందు మరొక పాట, 2 పాటలు 2 మాటలు, దాంతో మన సభ ముగుస్తుంది కనుక ఉల్లాసంగా ఉత్సాహంగా మీరందరూ కూడా ఆ సమయంతో అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. ఉండండి. ఓపికతో వచ్చినా కనుక తమ్ముడు కొద్ది గట్టి పాటేసుకో, ఊపు రావాలి, ఉయ్యాల జంపాలు ఊగాలి. ఓకే, ఊర్లనన్నిటినీ ఊపేటోళ్ళే ఈడ కూస్తున్నారు. మిమ్మల్ని ఊపుడు ఎవరి తరం అవుతుంది? ఇక మీరు తలుచుకుంటే, పెద్దిరెడ్డి చెప్పిండు, మీరు తలుచుకుంటే అందరినీ ఊపి పాడేస్తారు. మా గెలుసీనన్న కేసీఆర్ గారికి ఇలా భరోసా వచ్చింది. హరీష్ అన్న మొహంలో చిరునవ్వు వచ్చింది. గెలుసీనన్న గెలుస్తున్నాడని రెడ్డి ఆత్మీయ సమ్మేళనంతో రుజువు అయిపోయింది కనుక ఇంత ధైర్యాన్ని ఇచ్చిన మా రెడ్డి బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగెనో, ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో, శ్రావాని ముందు మేలుకొని శంఖమూదెనో, ఆషాఢ మబ్బు చడిచి అడుగు వెనకకేసెనో, శరవెట్టినట్టి 60 ఏళ్ల బలిమి వీడగా, శరవెట్టినట్టి పరాయోళ్ళ బలిమి వీడగా, కల నిజమాయని నేల తనని తరుముకున్నదో. రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో ఎములవాడ రాజన్న. రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఏ పూజల వరమో అమరుల త్యాగ ఫలమో, ఏ పూజల ఫలమో కేసీఆర్ దీక్ష ఫలమో, ఏ పూజల వరమో కేసీఆర్ దీక్ష ఫలమో. ఎదురు చూసిన కళ వెన్నెలై కురిసెనిలా, రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో ఎములవాడ రాజన్న. రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క సారక్కో ఎములవాడ రాజన్న. మా అక్క చెల్లెలు ఒక 15 నిమిషాలు అందరు కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. కుర్చీలు అక్కడిక్కడ షిఫ్ట్ చేయొద్దు. ఇద్దరు ఉన్నారు మాట్లాడే వాళ్ళు, మాట్లాడిన తర్వాత ముగిసిపోదాం. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. వేరుబడ్డ తెలంగాణ పేరు మ్రోగగా, వేరుబడ్డ తెలంగాణ పేరు మ్రోగగా, ఎగిసి పారే గోదావరి అలక వీడెనో, ఎగిసి పారే గోదావరి అలక వీడెనో, ఎగిసి పారే గోదావరి అలక వీడెనో. తను వార నీళ్ళనిస్తనని అభయమొసగెనో,
నీళ్ళనిస్తానని అభయములిగెను. అణువణువున తరి మల్లె సిరులు దొరులుతున్నాయో, మల్లె సిరులు దొరులుతున్నాయో. పరుగులారాని కృష్ణవేణి దారి మల్లగా, పరుగులారాని కృష్ణవేణి దారి మల్లగా. కరువన్నదింకని గంటువులో సాగనున్నదో. రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో యములవాడ రాజన్న. రాములూరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో యములవాడ రాజన్న. రాములూరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో. అరే తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చిందని మైకులో మాట్లాడే అవతల పార్టీలకి రైతు బిడ్డలుగా గుండె మీద చేసి చెప్పాలి. దుక్కులు దున్నే మేడికి హక్కు దక్కెనో, దుక్కులు దున్నే మేడికి హక్కు దక్కెనో. సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెనో, సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెనో, సర్కారే పెట్టుబడికి సాయమిచ్చెనో. అరే రుణ బాధల బరువు దిగి రైతు మురిసెనో. మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో, మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో, మట్టిని నమ్మిన రైతుల మహిమ చూస్తిమో. 5 ఏళ్లలోన అటు ఇటై ఇడుములొచ్చినా, అరే రాబోయే కాలంలో ప్రగతి కురియునో. రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో యములవాడ రాజన్న. రాములూరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో కొమురవెల్లి మల్లన్న. రాములూరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, సమ్మక్క తారకో యములవాడ రాజన్న. మా పాలమూరు మట్టిబిడ్డ తెలంగాణ రైతు సంక్షేమాన్ని స్వయంగా పరిశీలించగలడనే నమ్మకంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తప్పజెప్పిన నాటి నుంచి చెరువు తల్లి గుండె సడి వింటూ ప్రతి ఒక్క రైతు గుండెకు హద్దుకునేలా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు మన బిడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నా. జై తెలంగాణ. గౌరవనీయులు ఈ సభా కార్యక్రమ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చిరకాల ఆత్మీయ సోదరులు పెద్దలు శ్రీ ఇనగాల పెద్దిరెడ్డి గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికే ఖ్యాతి తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు తలపిస్తే దానికి కార్యరూపం ఇవ్వడంలో ముందుండి ఆ నీళ్లను మీ హుజూరాబాద్ నియోజకవర్గానికి తొలి ఫలితాన్ని అందించినటువంటి నేటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవ సోదరిమణి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ సంక్షేమ శాఖ మంత్రులు అన్న శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రులు మరో మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారు, గౌరవ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీ సతీష్ కుమార్ గారు, గౌరవ కాబోయేటువంటి శాసన మండలి సభ్యులు ఈ నియోజకవర్గ నాయకులు యువ మిత్రులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు, మా పాలమూరు మట్టి మనిషి తెలంగాణ గొంతుక, తెలంగాణలో తన గాత్రం ద్వారా ప్రజల గుండెల్ని కదిలించేటువంటి శక్తి మా తమ్ముడు సాయి చంద్ తన బృందం,
వేదిక మీద ఉన్నటువంటి గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి ఆద్యులుగా ఉండేటువంటి రెడ్డి సంఘ ప్రతినిధులందరికీ పేరు పేరున, సమావేశంలో ఉండేటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, సోదరిమణులకు, యువ మిత్రులకు అందరికీ కూడా నేను చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అంటే మీరందరూ కూడా చప్పట్లు కొడితే నమస్కారం పెట్టినట్లు లెక్క. నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. నేను 400 పైబడి కిలోమీటర్ల దూరం నుంచి మీ దగ్గరికి వచ్చిన, మిమ్మల్ని పలకరించిపోవాలి, ఇవాళ జరిగే ఈ వేడుకలో భాగం పంచుకోవాలి, మీరు తప్పకుండా రావాలని చెప్పి గౌరవనీయులు హరీష్ రావు గారు చెప్తే వారి మాట కాదనేటువంటి శక్తి నాకు లేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చి వాలడం జరిగింది. ఇవాళ నేను వచ్చినటువంటి ప్రాంతం మీకు 2-3 ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఇది సందర్భం కాబట్టి. నేను వచ్చినటువంటి ప్రాంతం మామూలు ప్రాంతం కాదు. అది నా ప్రాంతం కాబట్టి గొప్ప ప్రాంతం అంటలేను. గొప్పవాళ్ళు పుట్టినటువంటి ప్రాంతం నుంచి నేను కూడా వచ్చిన కాబట్టి ఆ ప్రాంతం గొప్పది అని చెప్తున్నాను. ఇప్పుడు దేశాన్ని పరిపాలన చేసేటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు, వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇచ్చిన నినాదం బేటీ బచావో బేటీ పడావో. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత, అంటే ఆయన ప్రధానమంత్రి అయిన మొదటి 2వ సంవత్సరంలో ఇచ్చిన నినాదం అది. బేటీ బచావో బేటీ పడావో. ఆడపిల్లని రక్షించుకుందాము, ఆమెను చదివించుకుందామనే నినాదం మోడీ గారు ఇచ్చినారు 5 ఏళ్ల క్రితం. చాలా సంతోషం. ఇచ్చినందుకు నేను తప్పు పడతలేను. కానీ మోదీ గారి కంటే గొప్ప నిర్ణయాన్ని నినాదం ఇవ్వడమే కాదు, ఆచరించి అమలు చేసినటువంటి ఒక మహనీయుడి యొక్క ప్రాంతం వనపర్తి. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడే కోత్వాల్ వెంకటరామారెడ్డి. ఆ వెంకటరామారెడ్డి ఆడపిల్లల చదువు కోసం మొదటి పాఠశాలను పెట్టినటువంటి మహనీయుడు హైదరాబాద్ రాష్ట్రంలో. రెడ్డి బాలికల పాఠశాల కానీ, రెడ్డి బాలుర పాఠశాల కానీ, రెడ్డి బాలుర వసతి గృహం కానీ, రెడ్డి కాలేజ్ కానీ పెట్టినటువంటి మహనీయుడు. అది కేవలం ఒక సామాజిక వర్గ ప్రయోజనం కోసం పెట్టలే, ఆయన అందరినీ ఉద్దేశించి పెట్టినటువంటి వాడు. అందరి కోసం పెట్టినాడు, అన్ని సామాజిక వర్గాల వాళ్లకు మేలు జరగాలి అని చెప్పి పెట్టినటువంటిది. అంతేకాదు ఆయనకు సమకాలికుడు, దాదాపు సమకాలికుడు లేదా కొద్దిపాటి చిన్నవాడైనటువంటి, ఎవరు పేరు చెప్తే తెలంగాణలో తెలంగాణ వైతాళికుడని మనం అంటామో, పాత తరం మన తెలంగాణ ప్రముఖులలో సురవరం ప్రతాపరెడ్డి. ఆ సురవరం ప్రతాపరెడ్డి వచ్చినటువంటి నేల. సురవరం ప్రతాపరెడ్డి గారు వనపర్తికి మొదటి శాసనసభ్యుడు 1952లో. ఆయన తెలంగాణ ప్రాంతం కోసం గొంతెత్తినాడు, తెలంగాణ ప్రజలు బాగుపడడానికి గొంతెత్తినాడు, తెలంగాణలో ఉండేటువంటి సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం గొంతెత్తినాడు, తెలంగాణ సాహిత్యం కోసం, సాంస్కృతిక జీవనం కోసం గొంతెత్తినాడు, పోరాడినాడు. అటువంటి ప్రతాపరెడ్డి గారి యొక్క వారసత్వాన్ని కొనసాగించే క్రమంలోనే కేసీఆర్ నాయకత్వాన ప్రారంభమైనటువంటి 2001లో మొదలైనటువంటి తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించిన తొలి జెండాను వనపర్తిలో దక్షిణ తెలంగాణలో ఎత్తిన వాడిగా ఇవాళ నేను మీ బిడ్డగా మీ ముందరికి వచ్చి మాట్లాడుతా ఉన్నా. తెలంగాణ ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. చాలా మంది ఇవాళ మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది వేలాది సంఖ్యలో మహిళలు వచ్చినారు. నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇలా సంతోషంగానే ఉన్నా, ఆనందంగానే ఉన్నా. మిమ్మల్ని అందరినీ చూస్తే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ జెండా పట్టే కంటే ముందు, పట్టి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మనం అనుభవించినటువంటి పరిస్థితులు ఎటువంటివో మీరు ఒకసారి ఆలోచించి చూస్తే తెలుస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది. కళ్ళల్లో సుడులు తిరుగుతాయి.
భూములు బంగారం పండే భూములు ఉండేటువంటి రైతులు సైతం నీళ్లు లేక, కరెంటు లేక, వసతులు లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పొలాలు బీళ్ళైపోతే రైతులు స్వయంగా కూలీలుగా మారి అడ్డ కూలీలుగా మారినటువంటి దైన్యాన్ని మనం తెలంగాణలో చూసినాం. 10 ఎకరాలు, 15 ఎకరాలు, 7 ఎకరాలు, 6 ఎకరాలు ఉండేటువంటి రైతు కుటుంబాల మహిళలు కూడా ఆ రోజు కొంగుచాటున తమది కాని పరాయి వాళ్ళతో రేషన్ కార్డును పట్టుకొని పోయి కంట్రోల్ బియ్యం కోసం లైన్లో నిలబడేటువంటి దైన్య స్థితిని కూడా రైతాంగ కుటుంబాలు అనుభవించినాయి. ఆ స్థితి నుంచి వాళ్ళ మనం ఎక్కడికి వచ్చినాం? భారతదేశంలో ఎక్కడా లేదు. 24 గంటలు వ్యవసాయానికి, గ్రామాలకు, పరిశ్రమలకు, వర్తకానికి, వ్యాపారానికి కరెంటునిస్తూ ఉచితంగా వ్యవసాయదారులకు కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే. నేను మొన్న 2 వారాల క్రితం గుజరాత్ పోయిన ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం అది. గుజరాత్లో వందలాది మంది రైతుల్ని కలిసిన, అనేక వందల మైళ్ళు ప్రయాణం చేసిన, అనేక ప్రాంతాలు సందర్శించి వచ్చిన, అక్కడున్న పంటలు కానీ, అక్కడుండే ప్రభుత్వం యొక్క పథకాలు కానీ, వ్యవసాయం కానీ ఎట్లుందో చూసి వచ్చినాం. ఆశ్చర్యం కలుగుతుంది. గుజరాత్లో కూడా ఇలా కేసీఆర్ ఇక్కడ ధాన్యం కొన్నట్లు గుజరాత్లో ధాన్యం కొనలే. మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా. ఇది ధాన్యం కొనలేదంటే మీరు సపోర్ట్లు కొడతలేరు. మరి అక్కడ కొనలే, ఇక్కడ కొన్నాడు కేసీఆర్. గుజరాత్లో 24 గంటల ఉచిత కరెంటు లేదు రైతాంగానికి. మరి అలా నిన్నటిదాకా మనతో ఉన్నాయన పోయి అవతల చేరి మోడీ గారు ఆ పార్టీ చాలా గొప్పగా చేస్తున్నాయని చెప్తున్నారు కదా, బాకాలు వదులుతున్నారు కదా. మరి గుజరాత్లో రైతాంగానికి 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరో ఒక మాట చెప్పాలి కదా. దేశాన్ని వెళ్ళేటోళ్ళే కదా, చాలా పెద్దోళ్ళే కదా, దేశమంతా మీ చేతుల్లోనే ఉంది కదా, మరి ఎందుకో ఇస్తలేరు? అన్ని చేయగలిగే శక్తి మీకుంటే ఎందుకో చేయరు? కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడు? మరి నేను ప్రపంచంలో దాదాపు ఒక 20-25 దేశాలు వివిధ సందర్భాల్లో సందర్శించిన, పర్యటించిన. ఏ దేశం పోయినా, ఎక్కడికి పోయినా ఒక రైతు గుండెతో, రైతు మనస్తత్వంతో, రైతు దృష్టికోణంతో ఆయా దేశాల్లో ఉండేటువంటి రైతాంగ పరిస్థితులు ఏంది, ప్రభుత్వాలు వ్యవసాయానికి ఇచ్చే ప్రోత్సాహం ఏంది, ప్రత్యక్షంగా పోయి సందర్శించి తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అట్లా చేసిన మీరు ఆశ్చర్యపోతారు, చెప్తే గొప్ప అనుకుంటారు, కానీ యథార్థం అది. ఇప్పటిదాకా ఎవరికి ఆలోచన రాలే భారతదేశంలో. మన ఎన్ని రైతాంగ కుటుంబాలు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా మీకు. పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు ఆ మాట. వ్యవసాయంతో సంబంధం లేని కుటుంబం ఏది ఉండదు మనది. 100కి 100 పాళ్ళు వ్యవసాయ కుటుంబం ఉంటుంది. నిన్నీయాల కొంతమంది కొలువులు వచ్చిన పిల్లలు, విదేశాలకు పోయిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు పోయిన వాళ్ళు పోతే వాళ్ళేమైనా కొద్దిమంది వదులుకుంటే వ్యవసాయాలు వదులుకోవచ్చు, కానీ ఇప్పటికీ అందరికీ వ్యవసాయాలే ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద వ్యవసాయం ఎవరెవరు చేయాల్సింది, అది బంద్ అయ్యేది కాదు. బంద్ చేయలేము కూడా భవిష్యత్తులో ఎప్పటికి కూడా. ఏది బంద్ అయినా, మొన్న కరోనా చూసినాం మనం. దాదాపు 18 నెలల కాలం నుంచి కరోనా ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఉన్నది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. తీవ్రంగా ఉన్నప్పుడు మనం లాక్డౌన్ చేసినాం. ప్రపంచమంతా లాక్డౌన్ అంటే మొత్తం తాళాలు వేసినట్లు, ఇల్లు తాళం వేసినట్లు ప్రపంచానికి తాళం వేసినాం. దేశాలు, రైళ్లు, గుళ్ళు, బళ్ళు, విమానాలు, ఇది ఒకటి అని కాదు, మొత్తం సర్వం బంద్ అయింది. బంద్ కానటువంటిది ఒకటి ఏంటంటే వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుల యొక్క, రైతన్నల యొక్క వృత్తి మాత్రమే బంద్ కాలే. అది బంద్ అయితే లోకం ఆగిపోతుంది. అట్లా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బంద్ కావచ్చు, ఏనాటికైనా. రేపు రాబోయే రోజులలో కార్ల పోయే బదులు హుజరాబాద్ నుంచి హైదరాబాద్కు ఏకంగా 10 నిమిషాల్లో ఎగిరిపోయే సాంకేతిక పరిజ్ఞానం కూడా రావచ్చు. కానీ అన్నం తినకుండా మనుషులు, జీవరాశులు బతికేటువంటి స్థితి
ఇప్పుడు కాదు, ఈ భూలోకం ఉన్నంత వరకు ఆ స్థితి రాదు. ఏనాటికైనా ఆ అన్నం అవసరమే. ఆ అన్నం ఉన్నంత కాలం ఈ అన్నదాతల యొక్క అవసరము ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి ఇటువంటి అన్నదాతలకు దేశాన ఏం చేస్తున్నారు అధ్యయనం చేసినాం. ఇలా ప్రపంచంలో చాలా పెద్ద ఆర్థిక శక్తి, బలమైన శక్తి అమెరికాలో కూడా రైతాంగం వ్యవసాయం చేసుకోవడానికి నేరుగా సహాయం చేసే విధానం ఏమీ లేదు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ తప్పిస్తే ప్రపంచంలోని ఏ దేశంలో ఎక్కడా లేదు. అది ఉండేటువంటిది రైతు బంధు రూపంలో ప్రవేశపెట్టిన తొలి ఏకైక రైతు అభ్యున్నతి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం ప్రవేశపెట్టింది కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో. దాని నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఇవాళ రైతులు. ఇది యథార్థం కాదా ఆలోచించమని చెప్తున్నాను. రైతుల్లో ఇతర సామాజిక వర్గాలు కూడా బలంగా ఉన్నాయి, అసంఖ్యాకంగా ఉన్నాయి. కానీ మీరందరూ రైతులోకమే. ఇలా ఒక రైతు, మనలో ఉండేటువంటి ఒక రైతు ఒక కరెంటు మోటార్ ఉచితంగా వాడుతున్నామంటే ఏడాది పొడవునా మనం వాడేటువంటి కరెంటుకు కేసీఆర్ సబ్సిడీ కట్టేటువంటిది ఒక్క మోటార్ మీద 42,000 రూపాయలు. అధికారిక కనెక్షన్లు ఇవాళ ఉండేటువంటివి 22,20,000 కరెంటు మోటార్లు. వాడుతూ కనెక్షన్లకు మంజూరు లేనటువంటివి ఇంకో 4-5 లక్షలు. వీటన్నింటి మీద ప్రతి ఏడు మనం సబ్సిడీ రూపంలో ఇచ్చేటువంటిది సుమారు 10,000 కోట్ల రూపాయలు రైతుల కరెంటు కోసం ఇస్తున్నది ఇలా కేసీఆర్ సర్కార్. మరి ఇది ఎందుకో ఇతర రాష్ట్రాల్లో ఇస్తలేరు. 20 రాష్ట్రాలు నేరుగా బీజేపీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. 20 రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అక్కడ ఎందుకో ఇస్తలేరు, ఒకటి కూడా చేస్తలేరు. అట్లా మనం చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి పథకాలు ఇలా తెలంగాణలో మాత్రమే ఉన్నాయి, తెలంగాణ రైతాంగం కోసం మాత్రమే ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో అవి లేనే లేవు. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణలో ఈ తెలంగాణ వ్యవసాయాన్ని పచ్చబడగొట్టి ఇలా రైతులు అనేటువంటి వాళ్ళు ఒక ధీమాగా బతకగలిగే స్థితి తెచ్చినటువంటిది కేసీఆర్ సర్కార్ యొక్క రైతాంగ అనుకూల విధానాల మూలంగానా కాదా? ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ గ్రామంలోనైనా, ఒక్క గ్రామంలో ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకరేమో పాదయాత్రల పేరు మీద బయలుదేరిండ్రు, మరొకరేమో సభలు పెట్టుకుంటా బయలుదేరిండ్రు. వాళ్ళకి నేరుగా మనం అడుగుతున్నాం, ఇక్కడి నుంచి వాళ్ళని నేరుగా అడుగుతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ మొత్తం గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలోనైనా తెలంగాణలో కేసీఆర్ సర్కారు మొదలైన తర్వాత ఏ గ్రామమైనా బాగుపడలేదు, ఇక్కడ ప్రజలు బాగుపడలే, వ్యవసాయం బాగుపడలే, ఇక్కడ సంక్షేమం అభివృద్ధి జరగలే అని ఒక్క గ్రామంలో మీరు తీర్మానం చేయించగలరా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఉందా ఆ పరిస్థితి? అత్యద్భుతంగా పోతున్నాం మనం. ఇంకా పురోగమించాల్సినటువంటి అవసరం ఉంది. లెక్కలు గణాంకాలు చాలా ఉన్నాయి, కానీ సభ ప్రారంభమై చాలాసేపు అయింది కాబట్టి మరి ఇవాళ మీ ఓపికను నేను పరీక్షించదలుచుకోలేదు. ఇలా రైతు వేదికలు కట్టినా, ఏఈఓ క్లస్టర్లు పెట్టినా, బీమా పెట్టినా, 7 విడతలుగా రైతు బంధు అమలు చేసిన, ధాన్యం ఉత్పత్తి దాదాపు 68% పెరిగింది. తెలంగాణ వచ్చినాడు 2013-14లో 2 సీజన్లు కలిపి మనకు 25-30 లక్షల ఎకరాలు పండితే మహా ఎక్కువ వరి. మొన్న పోయినేడు 2 సీజన్లు కలిపి 1,06,00,000 ఎకరాలను పండించినటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రాంతం ఇవాళ తెలంగాణ కేసీఆర్ నాయకత్వాన. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా మనం చెల్లినోడు, చెల్లనోడు, చాతనేనోడు, చాతగానోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకడేమో మాట్లాడుతున్నాడు, మీరు కొనకపోతే ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు అట ఈ మనగాడు చెప్పొచ్చాడు. ప్రభుత్వము ఈ దేశంలో రైతుల కోసం పనిచేసేటువంటిది కేసీఆర్కు మించిన ప్రభుత్వం ఒక్క రాష్ట్రాన్ని చూపించండి, మీ చేతుల్లో ఉన్నది కదా. 28 రాష్ట్రాల్లో కేసీఆర్ ఒక్క తెలంగాణలో ఉన్నాడు. మిగతా 27 రాష్ట్రాలలో మీ 2 పార్టీలే, మీ సంకీర్ణాలే ఉన్నాయి కదా.
ఒక్క రాష్ట్రంతోనైనా పోటీ చూపించండి మాకు, లెక్కలు పెట్టి వివరాలు పెట్టి. తెలంగాణతో పోటీ పడగలిగేటువంటిది ఒక రాష్ట్రాన్ని చూపించండి. పరిశ్రమలలో చూపిస్తారా, ఐటీ రంగంలో చూపిస్తారా, ఉపాధి కల్పనలో చూపిస్తారా, వ్యవసాయ. చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు వింటే, నేను కాలేజీ చదువు అయిపోయేదాకా వింటానే ఉంటే పోచంపాడని. అరే ప్రతి సంవత్సరం పోచంపాడు, ఇదేం ప్రాజెక్ట్ అని అర్థం కాలే పిల్లలం కాబట్టి. అప్పుడు చదువు అయిపోయి నేను న్యాయవాదిని అయిపోయి వృత్తిలో స్థిరపడినాక కూడా చూస్తే ఇంకా పోచంపాడుకు సంబంధించినటువంటి పని, కొనకాలువల పని జరుగుతూనే ఉంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టిన తీరు అది. కానీ ప్రాజెక్టులు కట్టడం అంటే కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి 3 ఏళ్ల లోపల 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి ధీరుడు వీరుడు కేసీఆర్. ఆ శాఖకు ఆనాడు నాయకత్వం వహించింది హరీష్ రావు గారు. భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఏ ప్రాజెక్ట్ యొక్క చరిత్రనైనా ఇలా గూగుల్లో కొట్టి తీయండి. నాగార్జున సాగర్ ఎన్నేళ్లు కట్టిండ్రు, శ్రీశైలం ఎన్నేళ్లు కట్టిండ్రు, మా జూరాల 40 ఏళ్లు కట్టిండ్రు. 1 లక్ష ఎకరాలకు ఇచ్చే జూరాలను 40 ఏళ్లు కట్టిండ్రు. ఇలా 45 లక్షల ఎకరాల నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును 3 ఏళ్లలో కట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వినియోగంలోకి తెచ్చిన ఘనత ఇలా కేసీఆర్. ఈ ప్రాజెక్టుల నీళ్లు తెచ్చినా, ఈ కరెంట్ ఇచ్చినా, ఈ రైతు బంధు ఇచ్చినా, ఈ బీమా ఇచ్చినా, ఈ పంటల కొనుగోలు చేసినా, ఇవన్నీ కూడా మన రైతాంగ ప్రయోజనాల కోసమే కదా. మరి ఇంత రైతాంగ మనసుతో, రైతు మనసుతో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ మనవాడా? కేసీఆర్ రైతుల పక్షపాత, కేసీఆర్ ప్రజల పక్షపాత. మన పొలాలను బీళ్లను పెట్టి మన జీవితం చిత్రం చేసినటువంటి గత పాలకులు, ఆ పార్టీలు, వాళ్ళు గొప్పవాళ్ళ. ఇలా వాళ్ళు మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. 2 నిమిషాలు చెప్పని చేస్తాం, చివరికి వచ్చేసినట్లుంది. మీ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాబోయేటువంటి ఎన్నికలలో మీ అభ్యర్థి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి అభ్యర్థి సోదరులు గెల్లు శ్రీనివాస్ గారు ఇంటర్మీడియట్ వయసు నుంచి ఆయన 2001లో విద్యార్థిగా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థి. గత 21 సంవత్సరాల కాలంలో కూడా గులాబీ జెండాను పట్టుకొనే, గులాబీ జెండా నీడనే ఎదిగినవాడు. 21 సంవత్సరాల కాలంలో మీ ముందు నిలబడేటువంటి గెల్లి శ్రీనివాస్ యాదవ్ 2 గుంటల భూమి కలిగినటువంటి ఒక సాదాసీదా మనిషి మాత్రమే. పేద కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి, కూలి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కంటే 2 ఏళ్లు ఆలస్యంగా టీఆర్ఎస్లోకి వచ్చిన వాడు ఈటల రాజేందర్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన వయసులో పెద్దోడు కావచ్చు, ఉద్యమంలో శ్రీనివాస్ పెద్దోడు, 2 ఏళ్లు సీనియర్. దీన్ని కాదనే మనగాడేవాడు. మరి అలా మా తమ్ముడు ఈటల రాజేందర్ యొక్క ఆర్థిక సంపత్తి ఏందో అందరికీ తెలుసు. నేను వ్యక్తిగత విమర్శలకు బోదలుచుకోలే. ఆయన దృష్టి అంతా కూడా మొదటి నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి 4 మంత్రులను తీసుకొని వచ్చి అద్భుతమైన కార్యక్రమాలు చేద్దామనేది ఏనాడు లేదు. నేనే రాజు, నేనే మంత్రి, నేనే ప్రజలు అన్నట్లు వ్యవహరించినాడు. తనకు అవసరమైనటువంటి సొంతంగా ప్రైవేట్గా పెట్టుకున్న ఒక మెడికల్ కాలేజీకి అనుమతి అవసరమైతే మాత్రం ఢిల్లీలో ఉండేటువంటి అరుణ్ జైట్లీ గారితో పోయి పర్మిషన్ తెచ్చుకున్నాడు. కానీ హుజురాబాద్కు ఒక గొప్ప పరిశ్రమను, ఒక గొప్ప కార్యమో తీసుకొచ్చేటువంటి పని ఏనాడు కూడా చేయలే. సగటు శాసనసభ్యులు చేసిన పని చేసిండవచ్చు, కానీ ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ ప్రాంత ప్రయోజనం కోసం గొప్పగా వాడుకోలే. అయినా సరే ఆయన సేవల్ని వినియోగించుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో మరి ఆయనకే ఆశ పుట్టిందో ఏమైందో తెలియదు. పెద్ద మనుషులు సామెత చెప్తారు, పిల్లగాడు ఆయాసపడొద్దని చెప్పి భుజాల మీద పెట్టుకొని ఎత్తుకుంటారు పెద్దలు. ఎత్తుకొని మోస్తుంటారు, వాని కాళ్లకు మట్టి అంటొద్దు, దుమ్ము అంటొద్దు, ముళ్ళు అంటొద్దని. దయచేసి బస్సులు ఎవరు పోవద్దు, అక్కడే ఉండండి. 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుంది. ఇప్పటిదాకా మనం ఓపికతో ఉన్న వాళ్ళం 10 నిమిషాలు మనం
ఏమి ప్రభుత్వం స్పందించబోతుంది, మన కొరకు ఏమి హామీ ఇవ్వబోతుందో చెప్పే వ్యక్తి చివరిగా మాట్లాడడం ఉంది కనుక ఇంతసేపు ఉన్న వాళ్ళందరూ ఉండండి. బస్సు డ్రైవర్ కూడా చెప్తా ఉన్నాను, మీరు తొందరపడి మరి తీసుకుపోయే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నా. అక్కడ కార్యకర్తలు ఆపండి కొంచెం 10 నిమిషాలు. భుజాల మీద పెట్టి మోస్తుంటే పిల్లవాడి క్షేమం కోసం తండ్రి మోస్తుంటాడు, లేదా తాత మోస్తాడు, లేకుంటే అన్న మోస్తాడు. పిల్లవాడికి ఇబ్బంది కావద్దాడు. మోసేటప్పుడు అనుకుంటాడంట, మా నాయన కంటే నేను ఎత్తున్నా అనుకుంటాడట పిల్లగాడు. తండ్రి భుజాల మీద కూర్చున్న పిల్లగాడు నేను మా నాయన కంటే ఎత్తున్నా కదా అనుకుంటాడట. అనుకోవడమే కాదు, అదే నిజం అనుకోని భ్రమపడి తండ్రిని కిందేయాలని కూడా చూస్తాడట. ఏమనకుండా ఒట్టిగా భుజాల మీద దించి అట్లా పక్కన కూర్చోబెట్టంగానే ఆయన ఏడున్నాడో అర్థమైపోతుంది, నేలకి ఏడబడ్డాడో అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవాళ ఆయన పరిస్థితి గది, అది మర్చిపోయి ఇవాళ ప్రవర్తిస్తున్నాడు. ఆయన పెంచింది, పోషించింది, బాధ్యత ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, మంత్రి పదవి ఇచ్చింది, సర్వం చేసింది గులాబీ జెండానే. ఇది మర్చిపోదు. పెంచిన గులాబీ జెండాను తుంచి ఈరోజు ఆత్మాభిమానాన్ని చంపుకొని కాషాయ జెండా కప్పుకొని నిన్నటిదాకా గొప్పోడు, దేశంలోనే గొప్ప నాయకుడిగా ఉండేటువంటి కేసీఆర్ ఒక్క రోజులోనే కాషాయం కప్పుకోగానే ఆయనకు రాక్షసులా కనిపిస్తున్నాడు, దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. ఇది ఎక్కడి ధర్మం? కాబట్టి కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్ర రైతుల, ఈ రాష్ట్ర పేద ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో కూడా ఉండేది కేసీఆర్ సర్కారే, అనుమానం లేదు. అందుకోసం గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి. మేమందరం ఈరోజు గెల్లు శ్రీనివాస్ కోసం ఇక్కడ ప్రత్యేక ఎన్నికల బాధ్యత తీసుకున్న హరీష్ రావు గారు పట్టుబడితే ఎట్లా సిద్ధిపేటం చేసి చూపిస్తున్నాడో రేపు మీ హుజరాబాద్ను కూడా అట్లా చేసి చూపిస్తాడు. మేమందరం కూడా వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు అన్న పెద్దిరెడ్డి అన్న గారు, నిరంజన్ అన్న గారు, ఈశ్వరన్న గారు, సబితక్క గారు, కౌశిక్ గారు, మా సోదరిమణి జడ్పీ చైర్మన్ విజయ్ గారు, సుదర్శన్ అన్న గారు, అదేవిధంగా సతీష్ కుమార్ గారు, చందర్ గారు, మనోహర్ రెడ్డి అన్న గారు, పల్లా రాజేశ్వర్ అన్న గారు, సమ్మిరెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా రెడ్డి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. మిత్రులారా, ఈరోజు ఒక్కటే విషయం బాగా ఆలోచించండి. హుజురాబాద్లో జరగబోయే ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరగబోయే ఎన్నిక. హుజురాబాద్లో రేపు జరగబోయే ఎలక్షన్లు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే ఎన్నిక. ఒక్కసారి మా రైతు సోదరులు, మా రెడ్డి సోదరులు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవాళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడ లేని విధంగా 3.5 సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు ఎరువుల కొరత లేదు. రైతుల కోసం రైతు వేదికలు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం ఇవాళ బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాలుస్తుండో లెక్క తీయమంటున్నది బీజేపీ. ఇంకోవైపు డీజిల్ ధరలు పెంచి రైతుల మీద భారం వేసింది. 1 ఎకరా వ్యవసాయం చేయడానికి సంవత్సరానికి 5,000 రూపాయల అదనపు భారాన్ని వేసింది బీజేపీ ప్రభుత్వం. మనం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఢిల్లీ పెత్తనం జలాయిస్తాం,
మేము మీ ప్రాజెక్టును మా చేతుల్లోకి తీసుకొని మీ ప్రాజెక్టు మీ చేతుల్లో లేకుండా చేస్తామంటున్నది ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వం. మరి ఆలోచించండి, ఏది గెలవాలి, ఏది న్యాయం, ఏది ధర్మం? రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవడం న్యాయమా? లేదు రైతులకు కోతలు వాతలు పెట్టి రేపు డీజిల్ ధర పెంచినారు, రేపు ఎరువుల ధరలు పెంచుతాము, రేపు రైతులకు దగ్గు బాయిల కాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తామని బీజేపీ గెలవడంతో మన హుజురాబాద్కు లాభం జరుగుతుందా? ఆలోచించండి. ఇవాళ రాజేందర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ ఎక్కడో మాట్లాడిండు, మన రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశానికట పక్క జిల్లాలకెళ్ళి జనం వచ్చిందట, పక్క నియోజకవర్గాల నుంచి జనం వచ్చిందట. ఒక్కరన్నైడ పక్కూరోళ్ళు ఉన్నారే? వీరవంక, జమ్మికుంట, హుజురాబాద్, మా ఇల్లందకుంట, కమలాపూర్ తప్ప ఒక్క మనిషి అన్న పక్క ఊరికెళ్ళి వచ్చిందా? ఇక్కడ పక్క ఊరోళ్ళు ఒక్కరన్న వచ్చిందా చెప్పండి? ఆయనకు భయం పట్టుకున్నది. ఇన్ని వేల మంది ఈ మీటింగ్కి వస్తే గుండెలు అదిరిపోయినాయి. ఏం చెప్పాలో తెలియక పక్క ఊర్లకెళ్ళి జనాలు వచ్చిందని మాట్లాడుతున్నాడు. దయచేసి నేను ఇది ఒక్కటే మీరు ఇవాళ ఆలోచించండి. రాజేందర్ గారి మాటలో ఎంత నిజం ఉందో ఆలోచించండి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజేందర్ గారి మాటల్లో కూడా అంతే నిజం ఉంటుంది. ఇవాళ ఒక్కరన్న వచ్చిండ్రా? ఏం మాట్లాడుతుండు? బిర్యానీల కోసం వస్తుండట, మందుల కోసం వస్తుండట. ఇక్కడ ఒక్క భోజనం అన్న పెట్టినామా ఇవాళ మనం? ఇవాళ ఏమైనా సీసాలు ఇచ్చిండ్రా? అంటే రాజేందర్ గారు హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నాడు. హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాజేందర్ గారు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఆయనకు ఓటేయండి. రాజేందర్ గారి మాటల్లో అబద్ధం ఉంటే చిత్తుగా రాజేందర్ గారిని ఓడించి మీరు గుణపాఠం చెప్పాలి. ఇవాళ పక్క నియోజకవర్గంకి ఒక్కరు వచ్చినారే, ఇక్కడ భోజనం పెట్టినామే తీసుకురా, గిరిజన యూనివర్సిటీ తీసుకురా, మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకురా, మా హుజురాబాద్ నియోజకవర్గానికి నీకు చేతనైతే 1000 కోట్ల ప్యాకేజీ తీసుకురా. ఇదే బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, నల్లధనం తెస్తామన్నారు. నీకు చేతనైతే ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేపించి మాట్లాడు. అంటే నీ స్వార్థం కోసం హుజురాబాద్ ప్రజలు ఏమైనా పర్వాలేదు, హుజురాబాద్ రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు మాత్రం బాగుండాలా? బీజేపీ గెలిస్తే పెంచిన డీజిల్ ధరలు తగ్గిస్తారా చెప్పు? బాయిల కాడ మీటర్లు పెట్టడం బంద్ చేస్తారా చెప్పు? పెరిగిన సిలిండర్ ధర 1000 రూపాయల నుంచి 500లకు తగ్గిస్తారేమో చెప్పు? అంటే ధరలు పెరగాలి, ప్రజల మీద భారం పడాలి, రైతుల ఉసురు పోసుకోవాలి, మార్కెట్లు రద్దు కావాలి, నువ్వు మాత్రం బాగుండాలా? నీ స్వార్థం కోసం మా రాష్ట్ర రైతాంగం బలి కావాలా? హుజురాబాద్ ప్రజలకు అన్యాయం జరగాల? దేనికోసమో నువ్వు సమాధానం చెప్పు. దయచేసి నేను మా రైతు సోదరుని కోరుతున్నా, న్యాయాన్ని నిలబెట్టండి. ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మన గెల్లు సీనును పెద్ద మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి. నేను మీకు మాటిస్తున్నాను, హుజురాబాద్లో మా రెడ్డిలలో ఉండే పేదవారికి మీ సొంత స్థలాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పుడే మీరు విన్నారు, స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? నా నియోజకవర్గం బాన్స్వాడలో 5000 ఇండ్లు పూర్తి చేసి గృహప్రవేశం చేశానని చెప్పిన మాట ఇప్పుడే విన్నారు కదా. 5000 ఇండ్లు పూర్తి చేశాను, ఇంకో 5000 ఇండ్లు తీసుకొని మళ్ళీ కడుతున్నా అన్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క పేదవాడి కన్నా గత 5 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 7 ఏళ్లు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు ఇవ్వని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా పేదవాళ్లకు ఇల్లు ఇవ్వగలుగుతారా? మరి ఎందుకు ఈ మోసం? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, కానీ హుజురాబాద్ ప్రజల్ని మీరు మోసం చేయలేరు. హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. మా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులు స్పీకర్ గారు చెప్పినట్టు హుజురాబాద్ ప్రజలకు 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించండి. ఒక వ్యక్తి స్వార్థం మనకు ముఖ్యం కాదు, ఈ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఈ ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం.
టిఆర్ఎస్ గెలుపులోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఇమిడి ఉన్నది. ఇవాళ సంతోష్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు, మా రెడ్డి కార్పొరేషన్ కావాలని. గతంలో వారు మా హుజూరాబాద్ పెద్దలందరూ గతంలో హైదరాబాద్కు వచ్చినారు. ఈబీసీని అమలు చేయాలనగానే ఇవాళ మన రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా 10% ఈబీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా రెడ్డి కార్పొరేషన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటాం. ఇలా ముఖ్యమంత్రి గారు పేదరికానికి కులం అడ్డు కాదు, పేదలను పేదలుగా చూడాలని ఇవాళ మొదటిసారిగా రెడ్డిల్లో ఉండే పేదల కోసం కూడా కళ్యాణ లక్ష్మి పథకం అందించినారు, ఆసరా పెన్షన్ అందించినారు, కేసీఆర్ కిట్ అందించినారు, రైతు బంధును అందించారు, రైతు బీమాను అందించారు. పేదలను పేదలుగా చూసి అన్ని వర్గాల్లోని పేదలను కాపాడుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. రెడ్డిల్లో ఉండే పేదలు కూడా భవిష్యత్తులో విదేశాల్లో చదువుకోవడానికి, వ్యాపారాల కోసం రెడ్డి కార్పొరేషన్ కూడా ఎంతగానో దోహదపడుతుంది. అది కేసీఆర్ తోని టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైతుంది, గెల్లుసీను గెలుపుతోనే సాధ్యమైతుంది. మీరందరూ కూడా గెల్లుసీనును ఆశీర్వదించండి, హుజూరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ, స్వచ్ఛందంగా ఇన్ని వేల మంది 12,000 కుర్చీలు వేస్తే సరిపోలేదు, దాదాపు 16 నుంచి 18,000 మంది అచ్చంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి గెల్లు శ్రీనివాస్ గారికి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘము గిల్లు శ్రీనివాస్ గారికి నామినేషన్ చెల్లించినందుకు కూడా ఏకగ్రీవంగా తీర్మానించి రెడ్డి సోదరులందరూ కూడా ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.